పార్లమెంట్ లోక్సభ స్పీకర్ ఎన్నిక సందర్భంగా ప్రధాని మోడీ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మధ్య ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. 18వ లోక్సభ స్పీకర్గా ఎన్నికైన ఓం బిర్లాకు స్వాగతం పలుకుతూ మోడీ రాహుల్ గాంధీ కరచరణలు చేసుకున్నారు. ఇక లోక్సభలో ఇండియా కూటమి తరపున విపక్ష నేతగా రాహుల్ గాంధీ ఎన్నికైన విషయం తెలిసిందే. దాంతో పార్లమెంటులో ఆయన స్పెషల్ అట్రాక్షన్గా మారారు. మొన్నటి వరకు గుబురు గడ్డంతో కనిపించిన ఆయన ట్రిమ్ చేయించి కొత్తగా కనిపిస్తున్నారు. ఎంపీగా ప్రమాణ స్వీకారానికి కూడా టీషర్ట్ ధరించి వచ్చిన రాహుల్ ఈరోజు ట్రెడిషన్లో పొలిటీషియన్ రిపీట్ ఎంపీగా ప్రమాణ స్వీకారానికి కూడా టీషర్ట్ ధరించి వచ్చిన రాహుల్ ఈరోజు ట్రెడిషనల్ పొలిటీషియన్ గెటప్లో ఆకట్టుకున్నారు. తెల్లటి కుర్తా పైజామాలో వచ్చిన ఆయన కాంగ్రెస్ ఎంపీలతో పాటు మిగతా పార్టీల నాయకులు కూడా ఆసక్తిగా గమనించారు. మొత్తం ప్రతిపక్షం భారత కూటమి తరపున అభినందనలు అని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రజల అంతిమ గొంతుకుగా బిర్లా పాత్రను కాంగ్రెస్ నేత అభివర్ణించారు. Birla to come up and occupy the chair.